ప్రైజ్ లాడండి. వందనాలు అందరికీ. మనం ఈరోజు రాజుల గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం ధ్యానించుకుందాము. మరి ఏలియా కరుకాలంలో ఏ విధంగా పోషించబడ్డాడో, దేవుడి చేత ఎలా పోషించబడ్డాడో ఈ వాక్యంలో మనం నేర్చుకుందాము. 17వ అధ్యాయము 14వ వచనం. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, తొట్టిలో పిండి గుడ్డిలో నూనె అయిపోదని మరి రాయబడి ఉందని ఏలియాకు మరి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆమెతో చెప్పమని చెప్పిన ఉద్దేశం సందర్భంలో రాయబడి ఉంది. ఏలియా ఫస్ట్ మరి ఆప్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా ఇక్కడ వర్షమాను మంచు పడదు, మరి ఇక్కడ ఏ పంట పండదని ఏలియా వెళ్ళి రాజుకు చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు మరి చెప్పి ఆ విషయాన్ని చెప్పి ఏలియా తిరిగి వస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షం, ఏలియా మరి నేను సిద్ధపరచుటకు నేను ఒక స్థలం ఏర్పాటు చేశాను కేరేతు వాగు దగ్గర, మరి అక్కడ ఉండు, నీకు కాకుల చేత నీకు పోషణ పంపిస్తాను, ఆ వాగు నీరు తాకుంటే అక్కడుండు, ఈ కరువు దినంలో నేను పోషిస్తానని చెప్పినప్పుడు ఏలియా మరి దేవుడు చెప్పిన ప్రకారమే ఆ కేరేతు వాగు దగ్గర నివసించినప్పుడు కొంతకాలము ఏలియాకు కాకులంట మరి ఉదయం సాయంత్రం మాంసం రొట్టె తెచ్చినప్పుడు ఆయన పోషించబడతా ఉన్నాడు. మరి వాక్యం చేస్తున్న దేవుడి బిడ్డలు ఎవరైనా కరువు కాలంలో ఉన్నారేమో, అందరూ మరి సమృద్ధిలో ఉన్నప్పటికీ మరి మీకు మీ కుటుంబ పరిస్థితి కరువులో ఉందేమో ఒకసారి ఆలోచించుకో దేవుడు బిడ్డ. ఏలియాను పోషించిన దేవుడు, మరి ఏలియాకైతే ఏ ఆధారం లేదు, కాకుల ద్వారా ఈ కేరేతు వాగు ద్వారా పోషించబడ్డాడు. మరి అద్భుత రీతిలో దేవుడు నేను పోషించే దేవుడై ఉన్నాడు. ఈ తలుచుకొని మరి ఇంకా ఏ విధంగా ఏలియాను పోషించడం మరి మనం ధ్యానించినప్పుడు, ఎండాకాలం వచ్చినప్పుడు ఆ కేరేతు వాగు, వర్షాలు లేవు కాబట్టి ఆ కేరేతు వాగు ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ ఏం చెప్తాడంటే, ఏలియా మరి నేను పోషించడానికి ఒక స్త్రీ దగ్గర ఆజ్ఞాపించాను. కేరేతు వాగు ఎలాగైతే ఎండిన స్థితిలో ఉందో, మరి మన ఆర్థిక పరిస్థితులు అలా ఎండిన స్థితిలో ఉన్నా, మరి వచ్చే రావాల్సిన ఉపాధి బ్రేక్ అవునా, మరి ఇప్పుడు కేరేతు వాగు ఎండిపోయినట్టు మరి మన జీవితంలో పరిస్థితులు ఎండిపోయినట్టు ఉన్నా కూడా ఎలాగైతే దేవుడు మరి ఆ ఏలియాను సారపాత విధవరాల ద్వారా మార్గం తెరిచి పోషించడానికి సిద్ధపరిచాడు, దేవుడు మరొక అద్భుతము ఎలాగా చేస్తున్నాడు అలా చేసే దేవుడు. అంతేకాకుండా మరి ఏలియాను అక్కడే ఉండి పోషించే దేవుడు సమర్థుడు, ఆడ ఉండి ఆ దేవుడు అలా పోషించగలడు. అయినప్పటికీ మరి సారపాత విధవరాలు ఏ స్థితిలో ఉందంటే, ఒకే అప్పము చేసుకొని తన కుమారుడు తండ్రిని చనిపోయే స్థితిలో ఉంది. మరి ఆ బిడ్డ పట్ల కూడా దేవుడు ఎంతో కనికరపడి మరి ఏలియాను ఆ బిడ్డకు ప్రాణాలు నిలబెట్టడానికి, మరి ఏలియా పోషించబడడానికి 2 కార్యాల నిమిత్తం ఆడ కార్యము నిమిత్తం ఏలియాను పంపడం జరిగింది. మరి ఆ ఏలియాను ఏ విధంగా పోషించాడో, అలా ఏ విధంగా కృప చూపించాడో ఆ విధవరాల పైన కూడా దేవుడు ఆ విధంగా కృప చూపించి వాళ్ళు పోషించడానికి, బ్రతకడానికి దేవుడు మరి ఎంతో జ్ఞానంతో మరి మార్గాలు తెరవడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఏ మార్గము తెరవబడదేమో, మరి వాక్యం వింటున్న దేవుడి బిడ్డలు, ఏ మార్గానైనా దేవుడు తెరవగలడు, మరి ఏ విధంగానైనా మరి దేవుడు పోషించగలడు. ఈ కరువు కాలంలో మరి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రేపు ఏమవుతుందో, రేపు ఏమి తింటామో, మరి మా పిల్లల పోషణ ఎలాగా, మా చదువులు ఎలాగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఏనాటికి కావాల్సినది దేవుడి కృపను, అడవి పువ్వులను మరి ఎలాగ పోషిస్తున్నాడు, అంతకంటే శ్రేష్టమైన మిమ్మల్ని అంతకంటే చక్కగా పోషించే దేవుడై ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, మరి సింహ పిల్లలు లేమి కలిగి ఉంటాయేమో కానీ మరి తన పిల్లలు ఆకలితో ఉండాలని చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మీరు ప్రార్థించండి. మీ జీవితంలో దేవుడు అనేక మార్గాలు తెలుస్తారు. మరి ఈ వాక్యం ద్వారా మీరు ధైర్యం తెచ్చుకొని మరి ఏలియా జీవితంలో చేసిన అద్భుతాలు, సారపాత విధవరాలను పోషించే విధానం, మరి అలాగే మన జీవితంలో కూడా ఈనాటికి దేవుడు పోషించే కృపగల దేవుడు, ఆయన బాహుబలం తక్కువ కాలేదని మరి జ్ఞాపకం చేసుకొని మరి మీరు దేవుడిలో ఎదగాలని, విశ్వాసంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.